హలో నమస్తే మిత్రమా, ఈరోజు మా ఊరు పక్కన ఉన్న నిగిడికొండ దగ్గర దమరమ్మ అనే ఒక గుడి ఉంది. ఆ గుడి దగ్గర పక్కన ఏదో గృహ ఉందంట. ఆ గృహ లోపల నుంచి వెళ్తే కదిర్లో తేలుతారంట. అది ఎలా ఉంటుంది, ఏమి, ఆ చుట్టుపక్కల ఎలా ఉంటుంది అన్నీ మీకు చూపిస్తాను. అలాగే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, ఇక నేనైతే తలుపుల నుంచి నిగిడికి అయితే బయలుదేరేసాను. ఇలాగే స్ట్రైట్గా ఓపీఆర్ రోడ్కి అయితే వెళ్ళాలి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి కాబట్టి అట్లా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఏమవుతుంది. ఇది పన్నవాళ్ళపల్లి యువతలే. ఇక్కడ సత్రం కనిపిస్తుంది కదా, ఇక్కడ రైట్ సైడ్ తిరగాలి. ఇదంతా అయితే మట్టి రోడ్డే. అప్పుడైతే రోడ్డు బాగాలేదు, ఇప్పుడన్నా ఒక రకంగా బాగానే ఉంది. ఇంకా ముందరకల్లా ఎలా ఉందో ఏమో. ఇక్కడ పోక చాలా రోజులు అయిపోయింది. ఈ చుట్టుపక్కల అయితే ఎక్కువ ఏంటి ఉండేది, అన్ని మామిడి చెట్లు ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, వెళ్తుంటే అన్ని మామిడి చెట్లే కనిపిస్తున్నాయి. ఇక్కడ లొకేషన్ చూడడానికి అయితే అదిరిపోయింది నిజంగంటే. అంటే మనం ఇక్కడ దగ్గర పోయినప్పుడు ఏం కాదు, ఇక్కడ లాంగ్ పోయినప్పుడు మనకే కదా దూరం ఉంటారు వాళ్ళు ఇంకా ఇంత ఖర్చు పెడతాను అంతే. ఫైనల్గా మనం ఇక్కడికైతే వచ్చేసాం మిత్రమా. చూడండి ఎంత పెద్దది కొండ, ఇదంతా అంత కవరేజ్. అలాగే మీకు ఇక్కడ పైన హనీ పెట్టి ఒకటి కనిపిస్తుందా, అది పెద్ద పెరిగితేనే అది దగ్గర నుంచి అయితే ఇంకా బాగా కనిపిస్తుంది. చాలా పెద్దది అది. అలాగే అక్కడ ఇంకొకటి చిన్నది ఉంది చూడండి. ఇదైతే ఈ మధ్య రీసెంట్గా పెట్టుకుంది. చూస్తుంటే అర్థమవుతుంది అప్పుడే. చూస్తారు కదా అన్ని పెట్టెలు ఎలాగో ఉన్నాయో. అలాగే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వర్షాకాలంలో అయితే నీళ్ళన్నీ వస్తూ ఉంటాయి. వాటర్ ఫాల్స్ మాకు నీళ్ళు అయితే దొడ్డుతూ వెళ్తుంటాయి. ఇక్కడైతే అందరూ చాలా మంది జనాలు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి చూసేసి వెళ్తూ ఉంటారు. ఇక్కడ బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి, ఇంకా డిన్నర్స్ పెట్టుకోవడానికి. ఫ్రెండ్స్ అంతా బాగా ఎంజాయ్ కూడా చేస్తారు ఇక్కడ. అలాగే ఇక్కడంతా ఎండిపోయింది కదా చెట్లు.
చెట్లన్నీ వెండిపోయాయి కదా, అలా ఇక్కడ చూడండి, ఆ చెట్లు పట్టుకొని ఎంత పచ్చదనంగా ఉందో. అక్కడ కనిపిస్తుంది కదా, అదే గుడి. ఇక్కడైతే ఇలాగే రోడ్డు నుండి వెళ్తే ఇంకా కొన్ని ఊర్లు వస్తాయి. ఇక్కడ ఏదో ఎగువని గుడి, దిగవని గుడి అన్నీ వస్తాయి. ఇక్కడ చూడండి, ఇదంతా చాలా బాగుంది కదా చూడడానికి కూడా. పెద్ద కొండ, ఇది బాహుబలి కొండ ఉన్నట్టుంది. నాకు అనిపిస్తుంది బాహుబలి కొండ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలా ఈ చెట్టు కూడా చూడండి, ఇవి అదే రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళ మధ్యలో నుంచి కాసిన చెట్లు ఇవి. అక్కడ పైన ఎర్రగా చెట్టు ఉంది, అది ఏం చెట్టు ఏమో ఎర్రగా అనిపిస్తుంది. చూడండి కొండ ఎంత పెద్దగా ఉందో. ఇంకా లోపలికి వెళ్తాం. అలాగే ఇక్కడ పైన అక్కడ ఇక్కడ చూడండి, ఇప్పుడు వచ్చి దేవత వచ్చి ఏదో దమరమ్మ దేవతని ఆమె ఇక్కడ తీగ కట్టుకొని తీగ నడుస్తుంటే వేటగాళ్ళు చూసి ఏదో బాణం తీసుకొని ఇట్లా దానికి తీగ గిచ్చి తీగ తెగిపోయి ఆవిడ పడింది. ప్రతి ఒక్క ఆదివారం వచ్చి ఇక్కడ ఏదో రక్తం కారుతుందంటే అది మనం కూడా ఇంతవరకు చూడలేదు. పెద్దవారు అనమాట. అలాగే ఇక్కడ అంజనేయ బొమ్మ కూడా ఉంది. అలాగే ఏదో దేవత వచ్చి అదే రాక్షసుని కింద కాలు తీసి తొక్కిన విగ్రహం కూడా ఉందంట అక్కడ. అలాగే ఇక్కడ గుహ అన్నీ ఉన్నాయి, అన్నీ చూపిస్తాను మీకు. అలాగే స్కిప్ చేయకుండా చూస్తానండి. వాయిస్ కొంచెం వెరైటీగా రావచ్చు, ఎందుకంటే గాలి ఎక్కువ తగులుతుంది కాబట్టి. అలాగే గృహ చూపిస్తాను. ఓకే, లెట్స్ గో. చూడండి, ఇక్కడే పైన గుడి ఉండేది, గృహ అంతా ఇక్కడే ఉండేది. ఇక్కడ నంది, ఇక్కడ శివుడు, ఇక్కడేమో మనకు అంతగా తెలియదు. మనం అసలు ముక్కుండేద్దాము. ఇక్కడే గృహ ఉండేది చూడండి. చాలా బాగుంది చూడడానికి అయితే, బాగా ప్రశాంతంగా బాగా చల్లగా ఉంది. ఈ చెట్టు చూడండి ఎంత బాగా వచ్చిందో, రాళ్ళ నుంచి వేలాల్లో వచ్చింది. ఇక్కడ నంది, ఇదే నంది ఇట్లా శివునికి ఎదురుగా ఉంటుంది కదా ఎక్కడైనా, అందుకే ఇక్కడ నంది ఉంది. ఓకే, ఏదో నంది ఇక్కడ కొమ్ములు ఉన్నాయి కదా, ఇక్కడ ఇలా పెట్టి చూస్తే ఏదో కనపడితే మంచిది అంటారు కదా. మనం ఒకసారి ట్రై చేద్దామని చూద్దామని నేను చూస్తున్నాను. నాకైతే కనిపిస్తుంది, మీరు ఒకసారి చూద్దురండి. ఇంకా గృహలోకి వెళ్దాం. నాకైతే చాలా భయంగా ఉంది, ఫస్ట్ టైం వెళ్తున్నా కాబట్టి. చూడండి, అలా చిన్నగా అక్కడ చిన్నది ఉంది కాబట్టి మనం పట్టం కాబట్టి ఇక్కడ వరకు వచ్చాము మనము. ఇంకా లోపలికి వెళ్ళాలంటే మనం అయితే పట్టము. ఓకే, ఇక్కడైతే మామూలుగా నీళ్ళు ఉంటాయి. ఇక్కడికి వచ్చి నీళ్ళు తాగుతారు. అక్కడ చిన్న బొక్క కనిపిస్తుంది కదా, ఆ బొక్కదానే వెళ్ళాలా. ఏమంటే మనం పట్టాం కాబట్టి మనకు తెలీదు. ఇంకా అయిపోయింది కాబట్టి గృహాన్ని చూసేసాం కాబట్టి ఇంకా అక్కడ ఏదో విగ్రహం ఉందంట. ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడికైతే ఇంకా బయలుదేరుతున్నాం. చూడడానికి ఎంత బాగుంది. అక్కడ చూడండి, రాళ్లతో పెట్టారు ఇదంతా. చూడండి, అక్కడ పేర్లు కనిపిస్తున్నాయి కదా, వాళ్ళంతా ఇక్కడ అదే చందాలు ఇచ్చిన వాళ్ళు, కట్టించిన వాళ్ళు అంట వాళ్ళంతా. ఓకే రండి. కనిపిస్తుంది, అక్కడ పైకి వెళ్ళాలి.
నీళ్ళు వస్తాయి అన్నాను కదా, అవన్నీ ఇక్కడికే వస్తాయి. చూడండి ఇదంతా ఎలా ఉందో. మన బండి అయితే అక్కడ ఉంది, అక్కడ పైన కనిపిస్తుంది కదా గ్యాప్, ఆ గ్యాప్ నుంచి ఆ పైనుంచి అక్కడికి అంటే తీగ కట్టుకోండేది. ఎవరు కింద నుంచి అయితే బాణం ఇడిచింటే అది పడిపోయారు, అది ఇది అన్నారు. ఇకైతే చూద్దాం రండి. ఇదిగో చూడండి, ఇక్కడ దేవత గారు ఇక్కడ కింద కనిపిస్తున్నారు కదా, ఇటుకి రా ఇట. అక్కడ కింద చూడండి ఏదో తొక్కినట్టుగా చూపిస్తున్నారు దాడ. అక్కడ రాక్షసుడు, ఇక్కడ దేవత అంట ఇది. అక్కడ ఏదో రూమ్ కూడా కడుతున్నారు, ఇక్కడే ఈ మధ్యనే కడుతున్నారు. ఇది చూపిద్దామని ఇప్పుడు ఈవిడే అంటే దేవత. అక్కడ పైనుంచి అదే ఇడిచింటే చనిపోయింది, ఇక్కడ కింద వాళ్ళే, ఇక్కడ దేవత అంటాయమ్మా. అక్కడి నుంచి అక్కడికి కట్టింటే అక్కడ ఏదో ఆడ వార కనిపిస్తుంది కదా, ఆ నుంచి ఆడికి కట్టారంట. ఇప్పుడు తీగ కింద నుంచి బాణం ఇడిచింటే అది బాణం దాన్ని తగులుకొని కింద పడిపోయి ఆమె అక్కడ అంత రక్తము అదంతా కారి అదంతా అంట ఇక్కడ కట్టారంట. చూడండి ఇక్కడ ఎదురుగానే బాగా కట్టేశారు. ఓకే 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 మిత్రమా, ఇప్పుడు చూస్తారు కదా బ్రహ్మరామ కొండ నిగ్గిడి అంటే ఈ చరిత్ర అంతా ఇదే. ఇంకా మొత్తము అన్నీ బాగుంది కదా, వీడియో అంతా ఎలా ఉందో దాని ఒపీనియన్ మీది ఏమో. ఇంకా మీ ఏమైనా మిస్టేక్ ఏమైనా చెప్పింటే అలాగే కామెంట్ కూడా చేయండి. ఓకే, మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి కాబట్టి మాకు కొంచెం అటు సపోర్ట్ చేయండి అబ్బా, ఏమవుతుంది. అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. ఓకే బాయ్ బాయ్.